నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును ఎట్టకేలకు నల్గొండ జిల్లా పోలీసు బృందం ఛేదించి ఇద్దరు మైనర్ బాలులను అరెస్ట్ చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హత్య జరిగి 9 రోజులు గడుస్తున్న సమయంలో హత్య మిస్టరీని అనేక కోణాల్లో దర్యాప్తు జరిపి చివరకు ఒకే ఒక్క బాబు అనే పదం క్లూతో హత్య కేసును మిస్టరీని ఛేదించగలిగామని తెలిపారు. హత్య చేసిన వారు ఇద్దరు 10వ తరగతి విద్యార్థులేనని వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరు దోపిడీ చేయడానికి వచ్చారని, మాస్కులు, గ్లౌజులు ధరించారని, నగదును దోపిడీ చేసిన సమయంలో ఆ విద్యార్థులను రూపారెడ్డి గుర్తించడంతో దొంగతనం బయటపడుతుందని గమనించిన విద్యార్థులు హత్య చేశారని వెల్లడించారు. హత్య చేస్తున్న సమయంలో రూపారెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్లో బాబు అనే పదంతో నన్నేమీ చెయ్యొద్దు అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఈ పదంతో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ మైనర్ బాలులను గుర్తించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన ఈ నిందితుల వద్ద నుంచి 1.54 లక్షల నగదు, కత్తి, ఐఫోన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వీరిపై క్రైమ్ నెంబర్ 150/2026 నమోదు చేసి సెక్షన్ 103 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టినట్టు తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్ఐ అజ్మీర్ రమేష్, చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామూర్తి, గుడిపల్లి ఎస్ఐ డి నరసింహులు, గుర్రంపొడి ఎస్ఐ ఎన్ వెంకన్న, సిసిఎస్ ఎస్ఐ యు సురేష్, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, విష్ణువర్ధన్ గిరి, వహీదా పాషా, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, ప్రసాదరావు, ఫయాజ్, ప్రభాకర్, కానిస్టేబుల్ హేమునాయక్, గులాం దస్తగిరి, సాయి కుమార్, శివరాజ్, ఎండి జునైద్ అహ్మద్, నరేష్, షాయి, కె కమల్ కిషోర్, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్, శరణ్ రెడ్డి, నాగరాజ్, అనిల్, హెచ్జి శేఖర్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రిపోర్టులు ప్రకటించారు. అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2, JCL1 దగ్గర మనం 1,54,000 1 వీక్లో కూడా రండి మర్చిపోయినా